ఇక కలెక్టర్ పై దాడి కేసులో కాంగ్రెస్ నాయకులంతా ఘాటుగానే స్పందిస్తున్నారు. అటు బీఆర్ఎస్ పైనే కాదు ఇటు బీజేపీ మీద కూడా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు చేశారు. కలెక్టర్ పై దాడిని బీజేపీ ఎందుకు ఖండించలేదు అన్నారు బల్మూరి. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా బీజేపీ మాటలు ఉన్నాయంటున్నారు బల్మూరి. ఇప్పటికైనా బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి అంటున్నారు బల్మూరి వెంకట్. ఒక అభివృద్ధి కార్యక్రమం కోసం అక్కడ ఫార్మసీని ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళిన కలెక్టర్ పైన దాడి జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఈరోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటనే విధంగా చాలా స్పష్టంగా అక్కడ ఏదైతే దాడికి పాల్పడినో ఆ దాడిలో కుట్రదారులు ఎవరైతున్నారో వాళ్ళు టీఆర్ఎస్ నేతలతోటి టీఆర్ఎస్ అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలతోటి ఏదైతే మాట్లాడిన ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ కూడా రాజకీయ పరంగా దీన్ని విమర్శించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా మాట్లాడే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ మా వ్యక్తులు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇప్పటికన్నా బీజేపీ పార్టీ నాయకులకి సిగ్గు ఉండాలి. ఏదైతే దాడి యొక్క కలెక్టర్ పైన దాడి జరిగితే ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు దాన్ని ఖండించాల్సింది పోయి అది ఏదైతే కావాలని చెప్పి ప్రజల దగ్గరికి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని వెనుకేసుకొచ్చుకునే విధంగా మీరు మాట్లాడే మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికన్నా బీజేపీ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని మీ యొక్క మాటని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.